Ready? Who's taking the lead? Oh yes. Mr. Siddharth. Sir, నుంచోబెట్టి అడుగుతారా? కొంచెం చైర్స్ ఇచ్చేస్తే నేను లేకపోతే ఇక్కడ కూర్చుంటాం కదా. లెంగ్తీ క్వశ్చన్స్. ఓకే కెమెరాస్. ఓకే రెడీ. కమ్. ఓకే. ఇందాక నుంచి మైక్ పని చేయట్లేదా? I can hear you, sir. చెప్పండి. Are you able to hear? Yes sir. No. ఇందాక నుంచి you are telling that. సార్ అడగండి ఏం రా? I can hear you, sir. అడగండి. No. ఇందాక నుంచి you are longing to tell that you want to stand in the industry. Stand for a while, no problem. Now you take your seat. And congratulations for your stunning success. Thank you, sir. Thank you. Not only as an actor and as a producer also. We are all proud of you. Thank you, sir. Because ever since your journey started in Telugu, we have been your followers and fans. Thank you, sir. No, let there be many stars and many legends here, but still we are followers of your films. Love. Thank you, sir. We all love you. చెప్పడం మీ గొప్పతనం. Thank you. Done. Now that my curious surprise in this film is, ante did you want to just showcase your talent as an actor to be away from that regular series of love films and all that? You want to showcase it to the industry, Tamil and Telugu? సార్ నేను ఏ సినిమా ఒప్పుకునే ముందు ఈ సినిమాతో నన్ను ఎలా షోకేస్ చేస్తానని ఎప్పుడు ఆలోచించట్లేదు సార్. ఎందుకంటే నాకు ఇమేజ్, ఈ హీరో, ఆ పదాలు నాకు అలవాట్లేదు. సో నేను కథ వింటున్నప్పుడు ఒకటి ఇమోషనల్గా కనెక్ట్ అవుతా, లేకపోతే టెక్నికల్గా కనెక్ట్ అవుతా. సో ఈ సినిమా అరుణ్ సార్ నాకు ఒక కథ రెడీ చేసి నాకు వచ్చి చెప్పలేదు. నేను అరుణ్ 6 years ముందు ఒక సినిమా చేయాల్సిన ప్లాన్ చేసినాం, కానీ అది జరగలేదు. సో మీకే తెలుసు కదా, ఇప్పుడు మిస్ అయింది, తర్వాత వీళ్ళు క్యాచ్అప్ అని 6 years తర్వాత ఆ టైం వచ్చింది. సో ఇద్దరు కలిసి సినిమా చేయబోతున్నాం అని ఫస్ట్ డిసిజన్ తీసుకున్నాం సార్. నా కెరియర్లో ఫస్ట్ టైం ఒక మనిషిని నేను సినిమా చేయబోతున్నానని ఫిక్స్ అయిన తర్వాత ఏ కథ అని డిసైడ్ చేయడం స్టార్ట్ చేసినాం. సో ఫస్ట్ డిస్కషన్ దేని గురించి సినిమా అనేది ఇద్దరు కలిసి సినిమా చేయబోతున్నాం డిసైడ్ చేసిన తర్వాత స్టార్ట్ ఇది నా కెరియర్లో చాలా మందికి జరిగి ఉంటుందేమో, నాకు ఫస్ట్ టైం జరిగింది. ఎందుకంటే నాకు జనరల్గా కథ వచ్చిన తర్వాత కథ విని ఈ సినిమా చేయాలా, ఈ క్యారెక్టర్ నాకు ఎక్సైటింగ్ అనిపిస్తుందా, ఈ సినిమాలో నేర్చుకోవడానికి ఏమైనా దొరుకుతుందా అని నేను ఆలోచిస్తాను. ఈ సినిమా అరుణ్కి ఒక కోరిక, సార్ ఇందాక చేసిందంతా మర్చిపోయి ఫ్రెష్గా నాకు ఒకటి చేయాలని ఉందన్నాడు. నాకు ప్రతి సినిమా అలాగే ఉంటుంది అరుణ్. సో డెఫినెట్గా మొత్తాన్ని మర్చిపోయి ఫ్రెష్గా స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేసిన కథ ఇది. ఈ సినిమా నన్ను షోకేస్ చేస్తుందంటే అది నా సక్సెస్ కాదు, రైటర్ సక్సెస్. ఎందుకంటే ఈ సినిమా చూసినప్పుడు, మళ్ళీ నేను స్పాయిలర్గా చెప్పను కానీ రివ్యూవర్స్ పెద్దోళ్ళు చెప్పిన మాట, ఒక్క షాట్లో కూడా నేను హీరో, నేను మెయిన్ క్యారెక్టర్ అని నువ్వు అలా చేయట్లేదురా, మొత్తం సినిమాలో నా క్యారెక్టర్సే కనిపించినాయి, అందరూ ఈక్వల్గా వెళ్తున్నారు సినిమాలో అనే ఒక మాట వచ్చింది. సో ఆయన క్రియేట్ చేసిన ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది. సో నేను షోకేస్ చేయాలని నాకు అనిపించింది నన్ను కాదు, ఈయన్ని, ఈయన్ని. ఎందుకంటే ఈయన ఒక మిడిల్ క్లాస్ లైఫ్ని, రియల్ వరల్డ్ ఫ్యామిలీలో ఉన్న సిచ్యువేషన్. ఇంకో ప్రామిస్ చేస్తాను సార్ నేను మీకు, నాకు మీ పర్సనల్ తెలుసు కాబట్టి, ఫస్ట్ 10 minutes తర్వాత ఇది సినిమా అని మీరు మర్చిపోతారు. ఇది జరగడం నేను చూశాను థియేటర్లో. ఫస్ట్ 10 minutes తర్వాత మనం చూస్తున్నది సినిమా. దీని కొరకు వీరు షూటింగ్ చేశారు, యాక్టర్స్కి యాక్టింగ్, కెమెరా అంతా మీరు మర్చిపోయి నిజంగా ఏదో ఇంట్లో జరుగుతున్నట్టు మీరు చూస్తారు ఈ సినిమాని. అందుకే నేను అన్నాను ఇది నా లాంచ్ ఫిల్మ్ అని. ఎందుకంటే ఈ సినిమాలో నేను కనిపించను, ఈ సినిమాలో అతనికి ఏం చూపించాలో అదే కనిపిస్తుంది. సో దిస్ ఇస్ అ రైటర్స్ ఫిల్మ్, మోర్ దెన్ డైరెక్టర్స్ ఫిల్మ్. ఒక రైటర్ ఏ కథ చెప్పాలనేది డిసైడ్ చేయటం, ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఫినిష్ అవుతుంది, ఎలా చెప్తాం, ఇది అన్ని రైటర్ డెసిషన్స్. సో అందుకే ఎస్యు అరుణ్ కుమార్ చిన్న అని చెప్పడంలో నాకు ఎందుకు గర్వంగా ఉందంటే, ఈయన్ని నేను డైరెక్టర్గా గౌరవించలేదు, నేను యాజ్ అ రైటర్ నేను గౌరవిస్తున్నాను. ఎందుకంటే రైటర్ పేరుని మీరు టైటిల్ పైన పెట్టాలి, రైటర్స్ అని చెప్పి. సో ఇట్స్ అ రైటర్స్ ఫిల్మ్ అండి. అంటే నార్మల్గా ఇప్పుడు మీరు చెప్తున్న మాటల్లోనే ఈ లవ్ స్టోరీస్ అని కానీ, లేకపోతే రెగ్యులర్ ఫ్యామిలీ డ్రామాస్, థ్రిల్లర్స్, ఇవన్నీ సిరీస్ ఆఫ్ ఫిల్మ్స్ వస్తున్నాయి. ఇందులో మిమ్మల్ని మీరు న్యూగా చూపించుకోవాలన్నా, ఒక ఫ్రెష్ స్కేలింగ్ మీ కెరీర్స్కి ఇవ్వాలన్నా, ఇలాంటి కథ ఏదైనా ఒకటి ఉంటేనే మనం సర్వైవ్ అవుతాం
ఇండస్ట్రీలో. సరే, ఇందాక నేను చెప్పాను కదా, ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్, ఫస్ట్ 4 days కలెక్షన్ కలిస్తే 5th day కలెక్షన్ ఎక్కువ వచ్చింది. ఫస్ట్ 4 days కలెక్షన్ కలిపితే 5th day కలెక్షన్ వచ్చింది. లాస్ట్ 1 yearలో ఈ సినిమా గురించి మీరు ఎక్కడైనా ఎవరైనా అడిగితే ఇది కలెక్షన్ చేసే సినిమావా అని అడుగుతారు, కానీ కలెక్షన్ చేసింది. సో నేను చెప్తున్నది, మీ ప్రశ్నకి సమాధానం, నేను ఒక విషయం జరగాలని ఇంటి నుంచి బయలుదేరలేదు, నేను గొప్ప సినిమా తీయాలని ఇంటి నుంచి బయలుదేరా. ఆ సినిమా వెళ్ళి కమర్షియల్ సినిమాగా మారింది, ఆ సినిమా వెళ్ళి నాకు పేరు తెచ్చి నన్ను షోకేస్ చేసింది. కానీ ఇంటి నుంచి బయలుదేరడానికి కారణం నన్ను షోకేస్ చేయడానికి కాదు, నాకు ఫేమ్ కానీ డబ్బులు కానీ కాదు. ఓకే, మంచి సినిమా, అది ఈ వాతావరణంలో ఒక మంచి సినిమా తీయటం ఎంత కష్టం అని మీకే తెలుసు. మంచి సినిమా అంటే ఇందాకలా చాలా సీరియస్గా యూ హ్యావ్ స్ట్రక్ అనే పర్టికులర్ వర్డ్. రొడ్డ సినిమాలు కమర్షియల్ సినిమాలు కావు, ఇలాంటి సినిమాలు ఆడిన సినిమావే కమర్షియల్ సినిమా. సినిమా ఆడితే కమర్షియల్ సార్, ఆడకపోతే ఏంటి సార్ కమర్షియల్? అలాగే నేను చెత్త సినిమా తీసి నేను ఆర్ట్ ఫిల్మ్ తీసానని చెప్తానా? మంచి సినిమా ఆర్ట్ ఫిల్మ్ అవుతుంది, చెత్త సినిమాలు ఎలా ఆర్ట్ ఫిల్మ్? లేదు సార్, నా సినిమా ఆడలేదు కదా అందుకే ఆర్ట్ సినిమా సార్. అయ్యో బాబాయ్, అంటే సినిమా మొత్తం గ్రామర్ని మార్చేస్తున్నాం. కమర్షియల్ అంటే డబ్బులు సంపాదించియా, అది కమర్షియల్. లేకపోతే ఎంత హీరోకి శాలరీ ఎంత, పబ్లిసిటీ కాస్ట్ ఎంత, దీనికి కమర్షియల్కి సంబంధమే లేదు. అంటే ఒక మాట, ఇప్పుడు ఫస్ట్ టైం డైరెక్టర్ అరుణ్ వచ్చి కథ నీకు చెప్పినప్పుడు వాట్ హ్యాస్ రియల్లీ హుక్డ్ యూ ఈ సినిమాలో? నాకు గుండె ఆగిపోయింది సార్ సినిమా వినేటప్పుడు. అయ్యో బాబాయ్, అయ్యో మా ఇంట్లో ఇలా జరిగితే ఏమవుతుందిరా బాబు, అయ్యో అని ఒక కంగారు వచ్చింది సార్ నాకు ఈ సినిమా చూస్తున్నప్పుడు. ఆ కంగారు సార్ ఈ సినిమా బిగ్గెస్ట్ విక్టరీ. ప్రతి మనిషిలో అయ్యో బాబాయ్ మన ఇంట్లో ఇలా జరిగితే నేనేం చేస్తాను అని మీరు ఆలోచించడం మొదలెట్టి సినిమా ఎండ్ వరకు ఈ క్యారెక్టర్స్ తోనే ట్రావెల్ అవుతారు. ఎక్కడ సినిమా నుంచి బయటకు రాలేరు మీరు. రోలింగ్ టైటిల్ ఫినిష్ అయ్యే వరకు మీరు కూర్చుంటారు. నేను నిన్న 1000 మంది, మీరు ఎప్పుడైనా చూసారా రోలింగ్ టైటిల్ ఎండ్ అయ్యే వరకు 1000 మంది అలాగే కూర్చుని ఒక సినిమాని చూస్తున్నారు? గ్రేట్, గ్రేట్, రియల్లీ గ్రేట్. పార్కింగ్ ఎప్పుడు వెళ్తాం, ట్రాఫిక్ ఉంటుందిరా, ఇంటికి వెళ్ళి అయ్యో ఆ పాలు నేను ఫ్రిడ్జ్ లో పెట్టానా, ఇవన్నీ ఆలోచనలు ఉంటాయి మీకు. కానీ ఇక్కడ అందరూ అలాగే పిల్లలతో నైట్ షో కూర్చుని పిల్లలతో చూస్తున్నారు అలా. సో నేను అలాంటి రియాక్షన్స్ ఇంతవరకు చూడలేదు నేను ఒక సినిమాలో. సో ఇట్స్ వెరీ న్యూ ఫర్ మీ. డైరెక్టర్ అరుణ్ సార్, what is the reason, main reason, or what is the main element of inspiration for you to arrive at this kind of a story when there is so much of trending and branding stories all around in the market? I don't believe in the trending, because trending doesn't exist. What we do, that's the trend. What we believe, that's the trend. So I believe in the script and it is too personal. సార్ ఈయన చాలా తక్కువ మాట్లాడుతున్నా, నేను ఎక్కువ మాట్లాడుతున్నా, అది చెప్పలేదు నేను. కానీ ఈయన ఫస్ట్ నుంచి స్టేజ్లో ఇదే మాట్లాడటం ఫస్ట్. ఈయన మాట్లాడరు, ఈయన దగ్గర స్మార్ట్ ఫోన్ లేదు. ఈయన ఇంకా ఫోన్ చూపించండి సార్ ప్లీజ్, చూపించండి సార్, నేను ప్రొడ్యూసర్, నాకు బాధ్యత. చూడండి సార్, ఈయన దగ్గర స్మార్ట్ ఫోన్ లేదు, ఈయనకి GPS లేదు, ఇది లేదు, ఏం లేదు. సో ఆయన మొత్తం కాన్సన్ట్రేషన్ ఆయన లైఫ్ మీద, ఆయన కళ మీద పెడతారు ఆయన, ఓకేనా? అలాంటి ఒక మనిషి ఈ సినిమా తర్వాత, నేను మళ్ళీ చెప్తున్నాను, నేను చూసి సినిమా నేర్చుకున్న గొప్ప మనుషులు పెద్దోళ్ళందరూ ఈయనతో మాట్లాడుతున్నప్పుడు ఒక ఈక్వల్ స్థాయిలో పెట్టి మాట్లాడుతున్నారు యాజ్ అ రైటర్ డైరెక్టర్. అది 4th ఫిలింలో సాధించాడు. మామూలు విషయం కాదు అది, అది మామూలు విషయం కాదు. అది నాకు ఇంకా వెట్రిమారన్ కానీ, కమల్ హాసన్ సార్ కానీ, మణిరత్నం గారు కానీ, వీళ్ళందరూ మా ఐస్లో చూసి ఈ సినిమా గురించి మాట్లాడేది ఇంకా నాకు ఇక్కడ ఉంది. కానీ అంతకంటే ఎక్కువ నిన్న నైటు మొన్న నైటు ఈయనకి థియేటర్స్లో జరిగిన విషయం నేను చెప్పాలి. కొన్ని వీడియోస్ ఉంటాయి, నేను షేర్ చేయమంట. ఫ్యామిలీస్ అందరూ ఈయన్ని పట్టుకుని ముద్దు పెట్టి థ్యాంక్ యూ చెప్తున్నారు. లేడీస్, నేను చెప్తున్నది అమ్మాయిలు కాదు, లేడీస్, మదర్స్, గ్రాండ్ మదర్స్ అందరూ పట్టుకుని థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ బాబు, మా కథలు చెప్పినందుకు థ్యాంక్ యూ బాబుని ఏడుస్తున్నారు. సో ఈ సినిమా ఈస్ నేను చెప్తున్నా, ఎంత పొగడినా ఈ మనిషిని తక్కువ అండి. ఈ సినిమా తర్వాత మీరు పొగడతారు. నేను ఆల్రెడీ 3 స్టేట్లో ఈ సినిమా థియేటర్లో జనాలతో చూసి వస్తున్నాను కాబట్టి మేబీ కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నా అనిపిస్తుందేమో. ఈ సినిమా వెళ్ళి చూడండి సార్, ఆన్సర్స్ ఉన్నాయి. 1 సెకండ్. నేను ఒక స్టార్టింగ్ సురేష్ కొండేటి వచ్చారు, కొండేటి సురేష్ ఒక వార్నింగ్, మొత్తం ఇంటర్నెట్ నీకు ఒక వార్నింగ్ ఇవ్వమంది. ఆయన్ని పిలుస్తున్నామంటే పద్ధతిగా కూర్చుని, పద్ధతిగా మైక్ పట్టుకుని, పద్ధతిగా ప్రశ్నలు అడగమనండి.
అలాంటి ప్రశ్నలకి సమాధానం చెప్పే బాధ్యత మీది కాదు. నెక్స్ట్ టైం సమాధానం చెప్పొద్దని నాకు ఒక అడ్వైస్ ఇంటర్నెట్లో. నేను చెప్పాను, సురేష్ కొన్నేటి నా ఫ్రెండ్ అయ్యా, అతనికి రైట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇదంతా బ్యాక్ స్టోరీ తర్వాత ప్రశ్న అడగండి. కంగ్రాచులేషన్స్ బిఫోర్ హ్యాండ్ ఫర్ తెలుగు రిలీజ్ because you have already won the off battle because the film is being distributed from such a fantastic house. Yes sir. Asian Films. Yes sir. Congratulations. Thank you sir. Suresh ready. Siddhartha. Murthy garu. సిద్ధు, మామూలుగా అయితే తమిళ్తో పాటు సైమల్టేనియస్గా తెలుగు రెండు సౌత్ ఇండస్ట్రీలో రెండు బిగ్ ఇండస్ట్రీస్ ఇవి. అలా కాకుండా తెలుగులో రిలీజ్ చేయకుండా అటు కర్ణాటకలో తర్వాత కేరళలో రిలీజ్ అయింది సినిమా, తెలుగులో కాలేదు. సేమ్ డే మూడు సెంటర్స్ అయింది సార్. తమిళనాడు, కర్ణాటక, కేరళ ఒకే రోజు. మనం మాత్రం ఈ వీక్ లో వస్తున్నాం. అది మీకు ఎంత హాంట్ చేసింది? యాక్చువల్గా మీరు 28th రిలీజ్ చేయాలనుకున్నప్పుడు తెలుగు వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్కి ఇక్కడ వాళ్ళకి ఎవరికైనా చూపించారా? వాళ్ళైనా మీతోటి ఈ సినిమా ఎవరు చూస్తారన్నారు? సార్ నేను అంత లాంగ్ ఫ్లాష్ బ్యాక్ చెప్తుంటే మీరు ఆ ఫ్లాష్ బ్యాక్లో సీక్వెల్ కథలు అడుగుతున్నారు. కొంచెం ఉండండి, వస్తుంది, అన్నీ వస్తాం. ఇప్పుడు మీరు మీకు చెప్పాల్సిన విషయం నేను చెప్పేశాను. రైట్. నేను ఒక్కటి చూసాను, నా కెరియర్లో జరగని విషయం నేను ఈసారి ఒకసారి చూసాను. ఓకే. ఎందుకంటే నన్ను గేట్ బయట నుంచోపెట్టి నా గురించి మాట్లాడుతున్నారు ఈసారి. నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను. ఎవరు వచ్చారు? ఆ సిద్ధు వచ్చాడంట. సరే వెయిట్ చేయమని అలా నాతో ప్రవర్తించారు కాబట్టి నాకు కొంచెం బాధ కలిగింది. నేను చెప్పేశా, అది వదిలేండి అక్కడే. ఇప్పుడు ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళిపోయాం కదా, ఇప్పుడు సునీల్ గారు వచ్చేసారు కదా, ఏషియన్ ఫిల్మ్స్ ఉంది కదా. సో నాకు మంచి నమ్మకం ఉందండి. ఈయన తర్వాత కూడా అంత ఎక్స్ట్రాడినరీ సినిమా ఎలా ఆడలేదు అని ఎవరైనా రేపు ప్రశ్న అడిగితే నేను డీటెయిల్గా దాని గురించి ఒక ప్రెస్ మీట్ పెడతా. ఎందుకంటే నా వల్ల ఏం అవుతుందో అది నేను చేశానండి. నేను డబ్బులు పెట్టాను, నేను మంచి సినిమా తీశాను, మంచిగా రిలీజ్ చేస్తున్నాను. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ మీకే తెలుసు. నేను ఇప్పుడు కేకే గారు నా రైటర్, నా లిరిక్ రైటర్ అంటే ఆయనతో పాటు నేను ఎంతసేపు ఎన్ని రోజులు కూర్చున్నాను, ఎంతసేపు కూర్చుంటాను, ఎంత డిస్కషన్ జరిగి ఉంటుంది మీకే తెలుసు. సో ఈ సినిమా డబ్బింగ్ విషయానికి వస్తే ఇది పక్కా స్ట్రైట్ తెలుగు ఫిల్మ్లా ఉంటుంది, అది నా గ్యారంటీ. ఎందుకంటే మాకే కొన్నిసార్లు మేము ప్రింట్ చెక్ చేస్తున్నప్పుడు 4 తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ అంటే 4 సినిమాలు చూస్తున్నట్టుంది నాకే. ఎందుకంటే ఒక్కొక్క లాంగ్వేజ్ డబ్బింగ్కి వెళ్తున్నప్పుడు ఈ సినిమా లోకల్ ఫ్లేవర్లో వచ్చేస్తుంది. ఎందుకంటే అది ఈయన స్ట్రెంగ్త్. రియల్ లైఫ్ని, మిడిల్ క్లాస్ని, మన లైఫ్ని చూపించడం ఈయన స్ట్రెంగ్త్. ఎవరికైనా తెలుగు వాళ్ళకి మూవీ చూపించారా? ఎవరికైనా తెలుగు వాళ్ళకి ఆల్రెడీ ఎవరైనా చూసారా మన ఇండస్ట్రీ వాళ్ళు? సార్ ఇండస్ట్రీ వాళ్ళు ఈ రోజు, రేపు, ఎల్లుండి చూస్తారేమో సార్. ఇంకా టైం దొరకట్లేదు వాళ్ళ దగ్గర, బట్ హోప్ఫుల్లీ వాళ్ళు చూసేస్తారు. లేకపోతే ప్రేక్షకులు చూసి వాళ్ళకి చూడమని అడ్వైస్ ఇస్తారు. అది జరిగినా కూడా పర్లేదు, ఏదైనా పెద్దవాళ్ళు చూస్తే బాగుంటుంది సార్ ఈ సినిమా. ఎందుకంటే కమల్ హాసన్ గారిని అడిగాము, ఒకేసారిలో ఒప్పుకున్నారు. మణిరత్నం గారిని అడిగాము, ఒకేసారిలో ఒప్పుకున్నారు. సో పెద్దోళ్ళందరినీ వాళ్ళు ఈ సినిమా మీద ఒక ప్రేమతో, ఈ సినిమా గురించి నేను విన్నాను, నాకు అలా వస్తే నేను 100%గా చూపిస్తామండి. సో డెఫినెట్లీ నెక్స్ట్ 72 అవర్స్లో ఎంతమంది చూస్తారో నేను చూపించడానికి రెడీగా ఉన్నాను. నాకు మెయిన్గా నేను చెప్పినట్టు పెద్దవాళ్ళు చూడాలి సినిమాని. ఎందుకంటే నేను కె విశ్వనాథ్ గారిని ఇవాళ మిస్ అవుతున్నానంటే, నాకు కె విశ్వనాథ్ గారిని దగ్గర నుంచి చూసిన వాళ్ళు, ఆయనతో పనిచేసిన వాళ్ళు, అలాంటి సినిమాలో పనిచేసి హిట్ అయిన వాళ్ళు, వాళ్ళందరూ ఇప్పుడు సీనియర్స్ కదా. సో వాళ్ళందరూ ఈ సినిమాని చూస్తే మమ్మల్ని కె విశ్వనాథ్ గారు పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి పోల్చరని చెప్పలేదు, కంపారిజన్స్ వద్దు, బట్ ఆ దృష్టిలో చూసి ఈ సినిమాని పొగడతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. సిద్ధార్థ్, అయ్యో బాబోయ్ వస్తుందా? సరే నాకు తర్వాత చెప్పే కూడా ప్రాబ్లం లేదు. 20 సంవత్సరాల నుంచి మిమ్మల్ని చూస్తున్నాం. ఎప్పుడు ఏ ఫంక్షన్లోనూ పర్సనల్గా కానీ ఫంక్షన్లో కానీ స్టేజ్ మీద ఎప్పుడు ఎమోషన్ అవ్వాల. అంత ఎమోషను ఈరోజు మిమ్మల్ని చూసాం స్టేజ్ మీద. సిద్ధార్థ్ అనగానే ఒక ఎనర్జీ, హ్యాపీనెస్ తోటి సినిమాలు చేస్తాం, సినిమాలు అలాగే చేస్తాం. దానికి కారణం మన 28వ తారీఖు 3 భాషలో రిలీజ్ చేసుకుని కేవలం తెలుగులోనే రిలీజ్ చేయలేకపోయారు. ప్లస్ మీ ఫంక్షన్లకు ఎవరో గెస్ట్గా రాలేదు బాధ. ఎందుకు అలా బరస్ట్ అవ్వాల్సి వచ్చింది? దాని మెయిన్ కారణం మీరు తర్వాత చెప్తానని కాదు, ఆ రీజన్ ఏంటి అనేది చెప్తే బాగుంటుందండి. ఫస్ట్ కాదండి, ఇప్పుడు
20 years నుంచి మీరు చూడని ఒక విషయం మీరు ఇవాళ చూస్తున్నారని మీరు అడుగుతున్నారు. ఎస్, అది ఎందుకని మీకే అర్థం కాలేదా? నేను చెప్పిన విషయం చాలా క్లియర్ గానే చెప్పాను కదా. ఎవరు? ఆ కారకులు ఎవరు? తమ్నే లేయడానికి మీకు కన్వీనియంట్ గా లేదు. కారకులు ఓ ఎవరు? పేరు చెప్పాలి, ఆ మనిషిరా అని ఆడికి ఒక వద్దు, అది వద్దు. వాళ్ళు పెద్దవాళ్ళు చేస్తారు. అలాంటి ఏం లేదు, అలాంటి విషయం కాదు. నేను ఆల్రెడీ చాలా ఇన్ఫాక్ట్ నేను చాలా క్లీన్ గా ఎక్స్ప్లెయిన్ చేశా. అది మీరు మళ్ళీ ఇప్పుడు మీరు ఆ టైంలో ఫోన్ ఏదో చేస్తున్నారు, ఆ రికార్డ్ చేసింది మళ్ళీ ఒకసారి డీటెయిల్ గా చూడండి. మీ ప్రశ్నకి 100% సమాధానం నేను ఆల్రెడీ చెప్పేశా. 100% ఉందా? తర్వాత రీసెంట్ గా కావేరీ జలాల సమస్య రాజకీయాల నుంచి సినిమా వైపు మళ్ళింది. సో మీరు మన కన్నడ వెళ్ళినప్పుడు మేము మీద అలా చేయటం, శివరాజ్ కుమార్ గారు సారీ చెప్పడం, ప్రకాష్ రాజ్ లాంటి లెజెండరీ యాక్టర్ సారీ చెప్పడం, దాని గురించి మీరు ఏం స్పందిస్తారు? ఇది కూడా ఆల్రెడీ నేను చెప్పేశాను. నేను ఏ దృష్టిలో ఇది చూడగలనంటే, నేను సొంత డబ్బులు పెట్టి ఓ కొత్త భాష నేర్చుకుని ఆ భాషలో మా సినిమాలు రావట్లేదే అనే బాధలో ఇంకా ఎక్కువ 1.5 crores స్పెండ్ చేసి నేనే సొంత డబ్బింగ్ చేసి ఒక సినిమాని కన్నడలో రిలీజ్ చేయడానికి నేను ఇక్కడ పనులన్నీ మానేసి, మీకే తెలుసు ఒక సినిమా 5 లాంగ్వేజ్లో నేను చేస్తున్నప్పుడు ప్రొడ్యూసర్గా నాకు ఎంత పని ఉంటుందని, అన్నీ మానేసి బెంగళూరుకి వెళ్ళి ఆ సినిమా గురించి కన్నడలో మాట్లాడుతున్నప్పుడు ఇక నేను లాస్ట్ ఒక మాట అన్నా, ఇక నుంచి నా అన్ని సినిమాలు కన్నడలో డబ్ అవుతాయి అని చెప్తున్నాను. వాళ్ళు అందరూ వచ్చేసారు. వచ్చి వాళ్ళతో మాట్లాడటం ఎందుకండి? వాళ్ళు వినే పరిస్థితిలో ఉంటే మీరు మాట్లాడతారు, చెవులు లేని వాళ్ళతో మీరు మాట్లాడి ప్రాబ్లం పాయింట్ ఏంటి? సో మీరు చూసారు నేను హ్యాండిల్ చేసిన విధానం. నాకు డబ్బులు పోయినాయి, టైం బొక్క, నాకు ఆ సమస్యకి సంబంధమే లేదు. నేను కన్నడ ప్రెస్ మీట్లో ఉన్నా, వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియట్లేదు. వాళ్ళు ఎవరి దగ్గర డబ్బు తీసుకుని నన్ను ఏదో మోసం చేయాలని వచ్చిన వాళ్ళు, సో వాళ్ళతో ఎందుకు మనకి? సో దానికి నేను అదే చెప్పాను కదా, నేను తమిళోడా, తెలుగోడా, కన్నడవాడా, మలయాళం వాడా, నేను నటుడండి. నేను నటుడిని. ఈ సినిమాలో మీరు ఈశ్వర్ను ఒక కుర్రాడిని చూస్తారు, ఆడే నేను ఈ సినిమాకి నేనే నాకు డబ్బులు ఇచ్చి హీరోగా నువ్వు సిద్ధుగా ఉండొద్దు, ఆ కుర్రోడ్లా మారి చూపి అని అడిగితే నేను మారి చూపించేశాను. అదే మళ్ళీ ఈ అబ్బాయి మైసూర్లో పుడితే ఎలా ఉంటుందని ఊహించుకుని అక్కడ మైసూర్ స్లాంగ్ నేర్చుకుని ఓన్ డబ్బింగ్ చేసి వెళ్ళి సొంత కన్నడలో మాట్లాడుతున్నాను. ఆ ప్రెస్ మీట్ వచ్చి ఆపేస్తున్నారు. సో మీరు నన్ను అడగకూడదు. ఇలాంటి పిచ్చి నాన్ సెన్స్ జరుగుతున్నప్పుడు ఒక సొసైటీగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారని మీరు అడగాలి. ఎందుకంటే ఇలాంటి బ్యాక్గ్రౌండ్ లేని మనిషికి, సొంత డబ్బులతో సినిమా తీస్తున్న మనిషికి ఇలాంటి విషయాలు జరుగుతున్నప్పుడు రేపు మీకు ప్రొటెక్షన్ ఉందా అని మీరు ఆలోచించాలి. నాకే సేఫ్టీ లేదంటే మీకు సేఫ్టీ ఎలా ఉందని మీరు ఆలోచించాలి. ప్రకాష్ రాజ్ ఫోన్లో మాట్లాడారు మీతోటి? సార్ నేను చాలా మందితో ఫోన్లో మాట్లాడుతున్నాను సార్. నేను ఎవరితో ఫోన్లో మాట్లాడినా 100% మీతో దాని గురించి డిస్కస్ చేయను. ఎవరు మీరు? కాదు, సురేష్ కొండేటి మళ్ళీ చెప్తున్నాను. ఈ సమస్య ఫోన్ లో నువ్వు ఎవరితో మాట్లాడదో నాకు అవసరం లేదు. ఎవరితో ఫోన్ లో మాట్లాడు నీకు అస్సలు అవసరం లేదు. ఈ సమస్యల గురించి ఇదే లాస్ట్ వార్నింగ్. నెక్స్ట్ మైక్ పోతుంది, పక్కనే ఒక మనిషి రెడీగా ఉన్నాడు ప్రశ్నతో. ఇంకో ఏంటి SSLC ఎగ్జామ్ రాస్తున్నాను ఏంటి నేను? ఈ మధ్యన రీసెంట్ గా ఓ మంచి కార్యక్రమానికి అంటే రూమర్స్ రావడం నెక్స్ట్ టైం వేస్ట్ చేయొద్దు. రెడీ గారు, కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ సార్. మంచి క్రిటిక్స్ వస్తున్నాయి. నా క్వశ్చన్ ఏంటంటే, మీరు 20 years నుంచి స్టార్ హీరోగా ఉన్నారు, ప్రొడ్యూసర్ బాధలు ఇప్పుడు చెప్పారు. వాళ్ళు 2-3 సినిమాలు చేశారు, 4వ సినిమాకి ప్రొడ్యూసర్ బాధలు చెప్పారు. నా ప్రశ్న ఏంటంటే, ఇది రియలిస్టిక్ లొకేషన్స్లో షూట్ చేశారు, అక్కడికి వెళ్ళి పళనికి వెళ్ళి అలాంటి మిడిల్ క్లాసులు అది, అలాంటప్పుడు మీరు ఎలాంటి కేర్ తీసుకున్నారు? అక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ ఎంటర్ అయ్యాయి? సార్, ఈ సినిమా చూసి వెట్రిమార్ అని ఒక విషయం చెప్పారు. డైరెక్టర్ వెట్రిమార్ని ఏమన్నారంటే, మీ ఇద్దరితో మాట్లాడాలి అని చెప్పి డీటెయిల్గా చెప్తున్నారు. ఎన్ని లొకేషన్లో షూట్ చేశారని అడిగారు. ఎందుకు అని అడిగా. లేదు, ఎన్ని లొకేషన్స్ షూట్ చేశారు. సో వెంటనే ఏం చెప్పారు, 96 లొకేషన్స్లో షూట్ చేశాం సార్. సో చిన్న ఊరు, గుడి ఉన్న ఒక చిన్న ఊర్లో 96 లొకేషన్స్ వెతికి తీస్తే నేను ఇక్కడే ఇలాగే తీస్తానని ఈయన రెడీగా ఉన్నారు. ఇప్పుడు నేను ఒక నటుడుగా ఆలోచిస్తే నాకు పెద్ద ప్రాబ్లం లేదు. ఎంత లైవ్ లొకేషన్ ఉన్నా యాక్టింగ్ ఇంకా బాగా వస్తుంది. ఎందుకంటే మనం ఆర్టిఫిషియాలిటీలో ఉండము. ఇప్పుడు ఒక రియల్ లొకేషన్లో మీరు డ్రావర్ ఓపెన్ చేస్తే ఆ డ్రావర్లో ఏం ఉండాలో ఉంటుంది లోపల. ఫిల్మ్ సెట్లో మీరు డ్రావర్ ఓపెన్ చేస్తే అక్కడ చిన్న బిల్లు ఉంటుంది, ఏం ఉండదు అక్కడ ఫిల్మ్ సెట్లో. సో అలా ఉన్నప్పుడు నాకు నటుడుగా లైవ్ లొకేషన్ అంటే ఇష్టం, కానీ ప్రొడ్యూసర్గా లైవ్ లొకేషన్ అంటే కష్టం, ఎగురుతుంది. సో ఒకవైపు మా CFO మా నాన్న
ఎందుకురా బయటకు వెళ్ళి షూట్ చేస్తున్నారు, 200 మందిని తీసుకుని అవుట్డోర్కి వెళ్తే ఒక్కొక్క సండే ఎక్స్ట్రా ట్రావెల్ బ్యాటా అని నాకు ఆయన చెప్తున్నారు. చెప్పాను నాకే సినిమా నేర్పిస్తున్నారా మీరు, నాకు తెలుసు ఎంత అవుతుందని, డైరెక్టర్ కావాలంటే చేస్తున్నాం అంతే అని చెప్పి వెళ్ళిపోయాం. ఈ సినిమా ఆ రియల్ లొకేషన్లో తీయటం వల్ల ఏమైందంటే నాకే సినిమాలో సినిమా కనిపించట్లేదు. రియాలిటీకి సినిమాకి నజులో గోడ మీరు కట్టగలిగితే ఆ గోడ నాకు కనిపించట్లేదు, అలా ఫ్రీగా వాటర్లో ఫ్లో అవుతుంది. అండ్ ఈ లైవ్ లొకేషన్కి ఒక కారణం ఉంది, దట్స్ ద మెయిన్ థింగ్. అరుణ్ సినిమా ఒక కథ అండి, ఒక అబ్బాయి అలా స్టార్ట్ అవ్వదు. ఒక ప్రపంచం, అందరు అందులో ఫుల్ఫిల్గా డైలీ 24 hours బతుకుతున్నారు, నేను దాని మీద కెమెరా చూపిస్తున్నాను. ఇది అరుణ్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్. సో అరుణ్ కెమెరా ప్యాన్ చేస్తే ఎక్కడ చూసినా మన కథే జరుగుతుంటుంది. సో లైవ్ లొకేషన్కి వెళ్ళి ఈయన చేసిన విషయాలు ఉంటాయి చూడండి, మీరు సినిమా చూడండి ఎలా తీశారు అని మీరు అనుకుంటారు. బికాజ్ ఇప్పుడు స్టార్ హీరోస్ ఇంకా కష్టం, బికాజ్ వాళ్ళతో పబ్లిక్లో షూట్ చేయడం కష్టం. సో మనం మరీ ఎక్కువ బ్లాక్ చేయాల్సి వస్తుంది, పోలీస్ పర్మిషన్ ఇది అది చాలా కష్టాలు వస్తాయి. నాకు అంత సీన్ లేదు, పెద్దగా క్రౌడ్ ఒక 10 మంది వస్తారు కానీ పెద్ద క్రౌడ్ ఏం రాదు. సో మాకు ఆ ప్లానింగ్ బిఫోర్ హ్యాండ్ చాలా జాగ్రత్తగా చేయడం జరిగింది. ఎందుకంటే నేను ఒక్కడనే ఎక్స్పీరియన్స్ యాక్టర్ని, అందరు కొత్తోళ్ళు, ప్లస్ పాపలు 2 ఉన్నారు. సో వాళ్ళకి సినిమా ఎక్స్పీరియన్సే లేదు, వాళ్ళ క్రౌడ్తో పాటు కానీ ఏదైనా పోలీస్తో పాటు కానీ వాళ్ళకి అలవాటు లేదు. సో వాళ్ళకు ఒక కంఫర్ట్ సెట్ చేయాల్సిన ఒక ఇబ్బంది ఉంది. సో ఈయన ఏం చేశారంటే ఎంటైర్ షెడ్యూలింగ్, పాప ఎప్పుడు పడుకుంది, ఎప్పుడు భోజనం చేస్తుంది, ఎప్పుడు చదువు చేస్తుంది, ఎప్పుడు అని ప్లాన్ చేసుకుని మొత్తం షెడ్యూలింగ్ పాప లైఫ్ స్టైల్ పరంగా ప్లాన్ చేయబడింది. సో అది ప్రయారిటీ ఈ సినిమాలో. ఇంకోటి చెప్తాను, లైవ్ లొకేషన్ కానీ, ప్రమోషన్ కానీ, షూటింగ్ కానీ, డబ్బింగ్ కానీ, ఈ సినిమాలో చిన్న చైల్డ్ ఆర్టిస్ట్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నా సినిమా దాని గురించే కదా సినిమా, మన పిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకుంటామా అని. అలాంటి ఒక సిచ్యువేషన్లో ఆ పిల్లల్ని ఎలా చూసుకున్నాం మేము షూటింగ్లో అనేది నేను గర్వంగా చెప్పుకుంటాను. అందుకే పిల్లల్ని నేను ప్రమోషన్ కూడా అలౌ చేయట్లేదు. పిల్లల్ని పిల్లలుగా బ్రతకనిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అందుకే వెంటనే పిల్లల్ని కెమెరా ముందు పెడితే పిల్లలు ఫాస్ట్గా ఏజ్ అయిపోతారు. సో వెళ్ళి బాగా చదవండి, తర్వాత చేసుకుందాం సినిమా అని పంపించేశారు. సార్ సిద్ధార్థ్ గారు, వెంకట్ 10TV. సార్ ఈ సినిమా కమల్ హాసన్ గారు చూసి మహానది ఆ సినిమాతో పోల్చడం అంటే నిజంగా గ్రేట్ సార్. మాకు కూడా ఈ సినిమా ఎప్పుడప్పుడు చూడాలని అనిపిస్తుంది. కానీ మహానది సినిమాకి నాకు తెలిసి దానికి ఉత్తమ జాతీయ అవార్డు కూడా వచ్చింది ఆ సినిమాకి, తమిళ సినిమాకి. సో ఈ సినిమాకి అవార్డు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయవచ్చా? ఎందుకంటే ఇది మొత్తం కూడా చూస్తుంటే ఆ సినిమాతో కంపేర్ చేశారు కాబట్టి. సార్ జనరల్గా ఈ వేరే సినిమా ఫంక్షన్లో మీరు అడిగి ఉంటే నా సమాధానం మీకే తెలుసు. ఐ డోంట్ కేర్ అబౌట్ అవార్డ్స్. నేను అవార్డ్ ఫంక్షన్స్కి వెళ్ళట్లేదు, సో నాకు అవార్డ్స్ పెద్దగా ఇవ్వట్లేదు కూడా. బట్ ఇట్స్ నాట్ మై థింగ్, బికాస్ మన కంట్రోల్లో లేని ఒక అన్ఫేర్ విషయాన్ని గురించి మనం ఆలోచిస్తే మనం హర్ట్ అవుతామని నేనే ముంజాగ్రత్తగా కొంచెం నన్ను ప్యాసిఫై చేసుకున్నాను లాస్ట్ 20 years. కానీ ఈ సినిమాకి నేను ముందే చెప్పేస్తున్నా, ఈ సినిమా టాప్ 2 హైలైట్స్ అని మీరు అడిగితే చిన్న సినిమాలో నంబర్ 1 ఆ చైల్డ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్. సో వాళ్ళిద్దరికి నేను నేషనల్ అవార్డు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, స్టేట్ అవార్డు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అవార్డు అని ఒకటి ఉంటే ఈ సంవత్సరానికి వాళ్ళిద్దరికి రావాలి. ఇంకోటి నాకు నా రైటర్కి కావాలి. ఈ 2 కేటగిరీస్లో ఏ అవార్డు ఉన్నా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రాలేదంటే నేను డిసప్పాయింట్ అవుతాను అంతే. సిద్ధార్థ్ 1 second. అయితే మీరు ఇందాక మాట్లాడుతూ 2013 నుంచి 23 వరకు 3 scripts మాత్రమే వచ్చాయన్నారు. సో కావాలని తెలుగు ఇండస్ట్రీ అంటే సిద్ధార్థ్ పైకి వెళ్తున్నాడు అని తొక్కేసింది అనుకుంటున్నారా? తొక్కేయడానికి వాళ్ళెవరండి? తొక్కేయడానికి మీరు వాళ్ళ కాలు కింద ఉండాలి కదా. నేను ఎవరి కాలు కింద లేను కదా, ఎలా తొక్కుతారు? నన్ను వాళ్ళు గౌరవించలేదు అని తీసుకోండి, ఆదరించలేదు, గౌరవించలేదు, అలా పాజిటివ్గా తీసుకుందాం. సో అంటే ఇండస్ట్రీలో సక్సెస్ మాత్రమే ఒక నటుడికి ఇచ్చే విలువగా చూస్తున్నారా? సక్సెస్ అనేది ఒక పదం అండి, దానికి 10,000 మీనింగ్స్ ఉన్నాయి. మీ దృష్టిలో సక్సెస్ నా దృష్టిలో సక్సెస్ కాదు. మీ దృష్టిలో ఓటమి నా దృష్టిలో ఓటమి కాదు. 100 కోట్లు అనేది మీ దృష్టిలో సక్సెస్ ఏమో, అది నాకు అవసరం లేదు. నేను తీసిన సినిమాని మా గురుగారు ఇంటికి పిలిచి నువ్వు సూపర్ సినిమా తీసావని చెప్పారు, నేనే కదా గెలిచా. సో మీరు ఇంటి నుంచి బయలుదేరేప్పుడు నా పని ఏంటి, నేను ఎందుకు పుట్టానని మీరు క్లియర్గా ఆలోచిస్తే మీ సక్సెస్ ఏంటో మీ ఓటమి ఏంటో మీకే అర్థమవుతుంది.
సో వేరే మనిషి నోటు నుంచి సక్సెస్ ఫెయిలియర్ అనే మాటలు వినే అంత ఓపిక నాకు లేదండి. Siddharth, I have 2 questions. Yes. Hi. Siddharth, first thing. చూసారా ఎలా ఐ హ్యావ్ 2 questions అని మొదలెడుతున్నారు. మీరు వన్ మోర్ అంటూ వస్తా ఉండు. This is Taruna from NTV. My question is, first question. మీరు అన్నారు చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు దీంట్లో, అంటే మీరు కూడా కొత్తగా స్టార్ట్ అయ్యేటప్పుడు మీకు మీ సపోర్ట్ ఎలా ఉండే ఆ టైంలో, మీరు వాళ్ళకి ఎంత సపోర్ట్ ఇచ్చారు? ఇప్పుడు ఉన్న యాక్టర్స్ కానీ చిన్నపిల్లలు కానీ వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉంటున్నారు, అండ్ దే నో లిటిల్ బిట్ అబౌట్ సినిమా, దే రీడ్ అండ్ కమ్. సో వాళ్ళకి ఏమైనా నర్వస్ అనిపించిందా, అరే సిద్ధార్థ్తో పనిచేస్తున్నాం అబ్బా సిద్ధార్థ్ సినిమా అని, ఆర్ ఎల్స్ దే వర్ వెరీ కాన్ఫిడెంట్, వెరీ కంఫర్టబుల్ విత్ యూ? థ్యాంక్ యూ అండి, దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నేను ఈ సినిమాలో ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పడం మర్చిపోయా. ఈ సినిమా చిన్న సినిమాలో ఒక ఆర్టిస్ట్, ఒక్క డైలాగ్ మాట్లాడే ఆర్టిస్ట్ అయినా సరే వాళ్ళు మినిమం 2 weeks థియేటర్ వర్క్షాప్, యాక్టింగ్ క్లాసెస్ అన్నీ చేశారు. ఇప్పుడు కూరగాయ అమ్ముతూ ఒక మనిషి వెళ్తున్నా అంటే కూరగాయలు అని చెప్పి ఆ కూరగాయలు చెప్పడానికి ప్రాక్టీస్ తీసుకోవాలి. ఎందుకంటే నాకు అరుణ్కి సెట్లో డిస్కషన్ ఉండకూడదు. ఏం జరగబోతుంది, ఎలా జరగబోతుందని ఇద్దరికి ముందే తెలిస్తేనే ఇంత డిఫికల్ట్ అయిన సినిమా మేము 96 లొకేషన్స్లో డిస్కషన్ లేకుండా స్మూత్గా తీయగలం. సో ఎవ్రీ సింగిల్ యాక్టర్ హ్యాస్ బీన్ ట్రైన్డ్ ఇన్ దిస్ ఫిల్మ్. సో మై చైల్డ్ యాక్టర్స్ నాకంటే బెటర్గా వాళ్ళు యాక్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళకి అందరూ ఫస్ట్ టైం కెమెరా ఫేస్ చేస్తున్నారు కాబట్టి మేము చాలా కేర్ తీసుకున్నాం. సో ఈ సినిమాలో నా 2 ఫ్రెండ్స్ క్యారెక్టరు, ఇద్దరు ఫస్ట్ టైం కెమెరా ముందు ఉన్నారు. ఈ సినిమాలో నా పోలీస్ క్యారెక్టర్స్, ఈ సినిమాలో పోలీస్ని చూపించే విధానం, ఒక్కొక్క పోలీస్ క్యారెక్టర్ మీ లైఫ్లో మీరు మర్చిపోరు. వాళ్ళందరూ కొత్తోళ్ళు, కానీ వాళ్ళందరికీ యాక్టింగ్ నేర్పించి వాళ్ళని సెట్కి తీసుకెళ్ళాం. సో నర్వస్నెస్ అనేది ఈ సెట్లో ఎవరికి లేదు, నాకుండే. ఎందుకంటే కొత్తోళ్ళ ముందు యాక్ట్ చేస్తున్నప్పుడు మనమే దొరికిపోతాం. సో నేను కొంచెం టెన్షన్ అయిపోయా, తప్పు చేయకూడదు, కొంచెం ఓవర్ యాక్ట్ చేయకూడదు, ఎందుకంటే వాళ్ళు న్యాచురల్గా చేస్తానని మొత్తం మిమ్మల్ని పడుకోబెట్టేస్తారు. సో జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. సిద్ధార్థ్, మై నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, ఇప్పుడు ఇమోషనల్ అయ్యారు అన్నారు కదా, అంటే మేము చూసాం యూ గాట్, అంటే ఇమోషన్స్ ఊరికే రావు. సో దే 2 things, అది బాధతో ఎమోషన్ వచ్చిందా, హ్యాపీనెస్తో ఎమోషన్ వచ్చిందా? అంటే నేను సాధించాను సినిమా అనుకున్నాను. మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ బాధ అనిపించింది, తర్వాత ఐ వాజ్ సీయింగ్ దట్ హ్యాపీ టియర్స్. సో ఫస్ట్ హాఫ్ కొంచెం బాధ, సెకండ్ హాఫ్ హ్యాపీ, క్లైమాక్స్ బాగుంది కదా, అలాగే వదిలేద్దాం. ఒకసారి చూడొచ్చు, ఫ్యామిలీతో చూడండి. థ్యాంక్ యూ సో మచ్. సిద్ధార్థ్ గారు క్వశ్చన్, మ్యూజిక్ డైరెక్టర్స్, 3 డైరెక్టర్స్ మ్యూజిక్ డైరెక్టర్స్ పనిచేశారు, అది ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? మీ డిసిజన్ అయితే డైరెక్టర్ గారు ఏమైనా? కాదు, ఈ సినిమా యూ వాంట్ టేక్ ద మ్యూజిక్ డైరెక్టర్ క్వశ్చన్. అలా అయింది బికాస్ ఈ సినిమాలో 3 పనిచేశారు. సాంగ్స్ దిబు థామస్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ విశాల్ చంద్రశేఖర్, టైటిల్ సాంగ్ అండ్ ప్రోమో సాంగ్ సంతోష్ నారాయణన్. ఇది ప్లాన్ చేసి చేయట్లేదు. ఈ సినిమా ఒక సర్చింగ్ సినిమా అండి. క్యారెక్టర్ పరంగా ఒక చిన్న ఒక పాప గురించి వెతుకుతుంటాడు, కానీ ఆఫ్ స్క్రీన్ చూస్తే ఈయన ఈ సినిమాని వెతుకుతున్నారు. సో ఆ సినిమా దొరికే వరకు మ్యాక్సిమం పిండేసి వేరే 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 వెళ్తుంటే ఇంకా అందులో ఒక స్వార్థం, అబ్బో నా సినిమాకి ఇంకో మ్యూజిక్ డైరెక్టర్, నా సినిమాకి ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ అంటూ. సో మాకు అలా అనిపించింది ఈ ప్రాసెస్. అండ్ ఆ ప్రోమో సాంగ్ ఒక చాలా విచిత్రమైన ఎక్స్పీరియన్స్ అండి. నీదేలే అనే సాంగ్, అనురాగ్ కుల్కర్ని పాడిన పాట. ఆ సాంగ్ ఫస్ట్ టైం తెలుగు సినిమాలో ఇన్స్పైర్డ్ బై అ ఫిల్మ్ అండి. సో ఒక సినిమా ఫినిష్ చేసి, మిక్స్ చేసి, సెన్సర్ చేసిన తర్వాత వేరే ఒక డైరెక్టర్ని పిలిచి మా సినిమా చూపించి, నచ్చింది కదా ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక పాట తీ అని పంపించేశాం. సో నా కంపెనీకి వేరే సినిమా చేసిన డైరెక్టర్ ఈ సినిమాకి ఒక మ్యూజిక్ వీడియో మాత్రమే షూట్ చేశారు. ఎంత మంచి విషయం అది, ఈగో లేకుండా ఏది లేకుండా ఈయన వేరే డైరెక్టర్ చేత ఒక వీడియో షూట్ చేయించడం. అండ్ ఆ సాంగ్ కేకే రాశారు, బట్ ఆ సాంగ్ తెలుగులో కూడా నీదేలని వస్తుంది కదా, ఆ టైటిల్ సాంగ్ ఇస్ ద సేమ్ సాంగ్. సో ఈ సినిమాలో చాలా మంది ఈ సినిమాని వచ్చి ప్రేమించి ఈ సినిమాకి మేము ఏదో చేయాలి అని చేయటం జరిగింది, విచ్ వాజ్ రియలీ వెరీ స్పెషల్ ఫర్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ. Hi Arun. Hi sir. This is Subarav. Hi sir. Hi sir. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ సిద్ధార్థ, హీరో సిద్ధార్థ. సో స్క్రీన్ మీద ఎవరి డామినేషన్ ఎక్కువ ఉంది? There will be no domination, sir. There will be no domination, sir. We will be very democratic. He's a democratic person, so the set will be pure democratic. And as he said earlier, we won't discuss in the set. There will be no discussions. Everything is done, so we just go work and come. So
Dominations. Oh, avungalukule. Okay, okay. I still don't feel any dominations in that. I couldn't term it as domination because there is one more producer. I mean, like he's a super big boy, big man. మా నాన్న గురించి మాట్లాడుతున్నాడు. Yeah, so we'll be scared of him. I'm not scared of him. Okay. I'm scared One of more him. thing. Actually, this is your fourth film. Yes, sir. Previous 3 films hero Vijay Sethupathi. Correct. ఈ సినిమాకి సిద్ధార్థ. Okay. సో వీళ్ళిద్దరికి కంపారిజన్ చెప్పమంటే ఏం చెప్తారు? No, sir. Maybe the next 4 films I'll do with Siddharth. Yeah, I don't feign any comparisons. It's like those 3 films I worked with him, and this film I worked with him. That's it. I don't see any comparisons. And Siddharth, the only thing is he is the producer and the actor of the film. That's the point is what I feel is when we both start. I mean, this script started in a different way. I wanted to do a film with Siddharth, and then I wrote the script. This is the difference, first difference. And after watching the film, and maybe it may sound overconfident or something, I feel that Siddharth will get a national award for this. Being a producer and for the actor too. If at all he's not getting, I'll make him get it in the future. We'll just try. That's what I meant to say. We'll try unless we get it this. Amazing. Thank you so much for Thank your you, thank you, questions sir. already. Thank you. It's lunchtime, I know. So thank you and